ఇక సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. యువతను ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్ ను గెలిపించుకున్న రేవంత్ ఇప్పుడు యూత్ కాంగ్రెస్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించుకునేందుకు ప్లాన్ చేశారు. ఇక రానున్న రోజుల్లో నామినేటెడ్ పోస్టులను యూత్ కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో లోక్సభ ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది. విద్యార్థులు, నిరుద్యోగులు, నడి వయసు ఓటర్లలో గత ప్రభుత్వంపై వ్యక్తమైన వ్యతిరేకతను కాంగ్రెస్ ను అనుకూలంగా మార్చే వ్యూహంలో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి గతంలో ఎంపీగా గెలిచిన అంజన్ కుమార్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్లలో యాదవ ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్నందున ఇప్పుడు ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు గెలిపించుకోవడం ద్వారా రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గెలుపు ఖాయమనే భావనతో ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క స్థానంలోనూ గెలవలేదు. ప్రస్తుతం మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉన్నందున రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ దీన్ని నిలబెట్టుకోవాలని అందుకున్నది. హైదరాబాద్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నందున ఈసారి ఖచ్చితంగా గెలవాలని ప్లాన్ చేస్తున్నది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి పోటీ చేసి ఓడిపోయారు. రానున్న రోజుల్లో నామినేటెడ్ పోస్టులను వీలైనంత ఎక్కువగా మంది యూత్ కు అవకాశం ఇవ్వాలనుకుంటున్నది. ఒకవైపు సీనియర్లకు అవకాశం ఇస్తూనే యూత్ ను ఎంకరేజ్ చేయడం ద్వారా పార్టీలోకి కొత్త నాయకత్వం వస్తుందని, పార్టీ సభ్యత్వం మెరుగుపడుతుందని, యూత్ ఓటు బ్యాంకుతో పార్టీ స్ట్రాంగ్ అవుతున్నది ఒకటి ఆలోచన. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటు యూత్ ని ఎంకరేజ్ చేసే లో భాగంగానే ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా అనేక సార్లు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కూడా యువతకు పెద్దపీట వేస్తాం కాంగ్రెస్ పార్టీలో అని స్వయంగా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కూడా పావులు గడిపింది. దాంట్లో భాగంగానే కొంత యువతకు కూడా పెద్దపీట వేయలేదని చెప్పుకోవాలి. ఆ లోటును భర్తీ చేయడం కోసమే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తా ఉంది. దానికి సంబంధించే ఆ తర్వాత ఏర్పడినటువంటి తొలి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలకు అవకాశం ఉంటే దాంట్లో అతి చిన్న వయసుడైన దేశంలోనే అతి చిన్న వయసుడుగా ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కేవలం 31 సంవత్సరాలు. ఇతనికి పెద్దల సభగా పిలువబడేటువంటి శాసన మండలికి కూడా నిర్ణయిస్తూ కూడా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా వెంకట్ ఉన్న పరిస్థితి ఉంది. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా 9.5 సంవత్సరాల పాటు కూడా ఇటు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో కూడా నిరుద్యోగులకు, విద్యార్థులకు కూడా వారి వైపు ఉండి కూడా పోరాటం చేస్తున్న నేత బల్మూరి వెంకట్. ఈ నేపథ్యంలోనే మండలి ఎన్నికల్లో కూడా తనకు అవకాశం కల్పించారు. మరోసారి ఇటు దేశంలో కూడా పెద్దల సభగా పిలువబడేటువంటి రాజ్యసభకు కూడా గతంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ని కూడా నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా యువత అంతా కూడా హర్షిస్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి శాసన మండలికి సంబంధించి ఎన్ఎస్యుఐ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేత, రాజ్యసభకు సంబంధించి కూడా యూత్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతను ఎంపిక చేయడం పట్ల కూడా యువత ఉత్సాహంగా ఉన్నారు. ఇటు యూత్ కాంగ్రెస్ అదేవిధంగా ఎన్ఎస్యుఐ అనుబంధ సంఘాలు మాత్రం ఇటు ఇప్పటికే నిన్న అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన నేపథ్యంలో కూడా సంబరాలు పెద్ద ఎత్తున చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా దీన్ని హర్షిస్తా ఉన్నారు. యువతకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఇటు వీరిద్దరికి కూడా చోటు లభించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అనిల్ కుమార్ యాదవ్ కూడా గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆ ఫ్యామిలీ కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉంటూ వస్తోంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి అదేవిధంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన నేపథ్యంలో కూడా రానున్న గ్రేటర్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగానే దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇటు యాదవ సామాజిక వర్గం నుంచి కూడా యువత అయినటువంటి
అనిల్ కుమార్ యాదవ్ కు ఈ రాజ్యసభ స్థానాన్ని కేటాయించినట్టుగా తెలుస్తా ఉంది. 2 రాజ్యసభ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా చాలా సీనియర్లు మాత్రం దీన్ని ఆశలు పెట్టుకున్నారు. రాజ్యసభ స్థానం కోసం మాజీ ఎంపీ అయినటువంటి రాజ్యసభ నేత అయినటువంటి విహెచ్ కూడా దీనిపైన ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ అయినటువంటి జానారెడ్డి కూడా రాజ్యసభ స్థానం పైనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నాడు. మరోవైపు మాజీ మంత్రి ఎన్నోసార్లు మంత్రిగా చేసినటువంటి చిన్నారెడ్డి కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వనపర్తి స్థానాన్ని మాత్రం మొదట తనకే టికెట్ ఇచ్చి కానీ చివరి నిమిషంలో మాత్రం అభ్యర్థిని మార్చినప్పటికీ అతను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించారు, ఆ తర్వాత రాజ్యసభ స్థానం వస్తుందని ఆశించాడు. కానీ అలాంటి వారిని కూడా కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉండి మొదటి నుంచి ఉన్న వారిని కూడా సైతం పక్కన పెట్టి యువత అయినటువంటి ఎన్ఎస్సీఐ అదేవిధంగా యూత్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను కూడా రాజ్యసభకు ఎంపిక చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు యువజన సంఘాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున హర్షిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇటు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా 50కి పైగా స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా దాంట్లో కూడా 20 స్థానాలకు పైగా కూడా యువత కేటాయించాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా యువతని ఆదర్శంగా తీసుకోవాలనేసి యువత రాజకీయాలకు రావాలన్నదే ప్రధాన ఉద్దేశంగా రాహుల్ గాంధీ అనేక మార్లు ఇటు యువతని కలిసిన సందర్భంలో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అవసరమైతే శాసనసభ ఎన్నికల్లో కూడా కొంచెం త్యాగం చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత యువతకు పెద్దపీట వేస్తామనేసి స్వయంగా రాహుల్ గాంధీ చెప్పిన పరిస్థితుల్లో కూడా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి రాజ్యసభ అభ్యర్థి కావచ్చు, ఈ విషయంలో రాజీ లేని నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకుంటే రాహుల్ గాంధీ మొదట చాలా మంది సీనియర్లు అడ్డుపడ్డప్పటికీ ఖచ్చితంగా యువతకు చోటు కల్పించాల్సిందే. 2 స్థానాలు ఉన్న నేపథ్యంలో ఒకటి యువతకు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి మరి ఇటు 2 స్థానాలు కూడా ఇటు యువతకు ఇచ్చిన నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో కూడా మరింత ఉత్సాహంగా యువత పనిచేస్తుందనేసి కూడా ఇటు ఎన్ఎస్సీఐ అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నేతలు మాత్రం హర్షిస్తున్నారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.